కేదార్ కేడి అన్న విషయం యువరాజ్కి తెలిసిపోవడంతో అప్పుడు కేదార్ దాత్రి దగ్గరకు వచ్చి, దాత్రి, నేనే కేడి అన్న విషయం యువరాజ్కి తెలిసిపోయింది కాబట్టి స్కూల్కి ఇద్దరం రోజు కలిసి వెళ్తాం కదా, మరి నీ మీద కూడా యువరాజ్కి అనుమానం వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. మరో పక్క యువరాజ్ ఒక దగ్గరకు వచ్చి కేదార్ గురించి దాత్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, కేదారే కేడినా? అయితే మరి ఎప్పుడు కూడా కేదార్ని అంటి పెట్టుకొని తిరిగే జేడి ఎవరు? జగదాత్రి అయ్యుంటుందా? జేడీఏ జగదాత్రిగా ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేస్తుందా అని చెప్పి, కేడి దగ్గర జేడి ఉంది కాబట్టి జగదాత్రి అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఒకవేళ జగదాత్రి ఇంట్లో కనుక లేకపోతే ఖచ్చితంగా జేడీఏ జగదాత్రి అని చెప్పి నిషికకి యువరాజ్ ఫోన్ చేస్తాడు. జగదాత్రి ఇంట్లో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో నిషిక లేదు, జడ్జి గారు వెళ్ళిపోగానే స్కూల్కి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో యువరాజ్ జేడీఏ జగదాత్రి అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.